గుడి యాదాద్రిని పట్టుకున్నాడు. ఎక్స్ప్రెస్ లెక్కనే డెవలప్మెంట్ అవుతున్నది. ఇప్పుడు కేసీఆర్ సారు యమ్లాడ రాజన్న గుడి రూపురేఖలు మార్చే పని ముంగటేసుకున్నాడు. అట్లనే కడమ మంత్రులు అంటే తలసాని సారు మాంకాళి గుడిని, ఇటు కడియం సిఆర్ సారు భద్రకాళి గుడిని, గిట్లా ఎవరు మంత్రులు ఉన్నారో వాళ్ళంతా తలో గుడిని గుత్తవట్టి బాగు చేసిండ్రంటే మన రాష్ట్రం సూపర్ టెంపుల్ స్టేట్ గా మారిపోతుంది కదా. ఐడియా ఎట్లున్నది? సూపర్ చెప్పిన కదా. అయ్యో నా ఐడియాకి నా ముద్దే. యమ్లాడ రాజన్న కష్టం అంతా తీరబోతున్నది. ఏండ్ల కిందికి గుడైనా ఎవ్వరు అంతలేరు. యాదాద్రిని చూసినట్టు రాజన్నను చూస్తూనే లేరని మొన్నటి దాకా లొల్లులు కూడా నడిచినాయి కదా. ఇక ఈ కాడ నుంచి ఈ రంది వాసినట్టే మంత్రి కేటీఆర్ సారు పట్టుబట్టి రాజన్న గుడికి మంచి దశ పట్టియబోతున్నాడు. ఇగో గీడ చూడురి ఎట్లున్నది, పెద్ద గుండం, దాని ముంగట ముడుచుకున్న పువ్వు తీరు గుడి. బొమ్మల చూస్తా అంటే ఏరే దేశం జాగతీర అనిపిస్తున్నది కదా. గట్లనే అనిపిస్తుంది కొన్ని రోజుల్లో యమ్లాడ రాజన్న కాడికి పోయినోళ్లకు. వేములవాడ టెంపుల్ని దేశంలోనే ఒక ప్రసిద్ధికెక్కిన శైవ క్షేత్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ఏదైతే వారు పెట్టుకున్నారో దానికి అనుగుణంగా ఏ రకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో సమీక్షించడం జరిగింది. వేములవాడ ఈ స్థాయిలో కూడా అభివృద్ధి చేయవచ్చా అని ఆశ్చర్యపోయే విధంగా తప్పకుండా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి పూర్తి స్థాయిలో అందరం కూడా కంకణబద్ధులమై పనిచేస్తాము. ఇన్నారా? ఇటు ముఖ్యమంత్రి సార్ పైసలు ఇచ్చుడు, అటు కేటీఆర్ సార్ ఖర్చు పెట్టుడు. ఆగుతుందా ఏమన్నా? ఎనుకో ముందో గాని యాదాద్రి నరసన్నతోని యమ్లాడ రాజన్నకు కూడా ఎదగబోతున్నాడు పేరుకు తగ్గట్టుగానే. మరి ఇప్పుడు కేటీఆర్ సార్ జిల్లా సిరిసిల్లను రాజన్న సిరిసిల్ల అంటున్నారు కదా. అందుకే ఇటు దిక్కు గుడిని పెద్దగా చేసుడే కాదు ఊరును కూడా తేటగా చేయాలని అనుకుంటున్నాడట. సార్ ఓపెనింగ్లు చేసేటందుకు ఊళ్ళకొత్తా అంటే రోడ్డు మీద ఇంకా పందులు తిరుగుడు చూసిండట కేటీఆర్ సారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటప్పుడు నేను గమనించింది ఇంకా కూడా వీధుల్లో పందులు తిరుగుతా ఉంటాయి. అసలే సార్ మున్సిపల్ శాఖ మంత్రాయే, చెత్త లేకుండా చెయ్యమని మందికి నీతులు బాగానే చెప్తున్నావు గానీ నీ ఇంట్లో ఏం విగ్రహం ఉన్నదని అని అంటారు కదా చూసినోళ్ళు. నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నా. రాష్ట్రంలో 73 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి ఇతరులకు చెప్పే ముందు మన ఇల్లు మనం చక్కదిద్దుకోవాలి. వేరే వాళ్ళకి ఇది చేయండి అది చేయండి అని చెప్పేటప్పుడు మరి నీ సిరిసిల్లనే అందంగా లేదు, నీ సిరిసిల్లనే ఇన్ని సమస్యలు ఉన్నాయి, నువ్వేం చెప్తున్నావు మాకు వాళ్ళు అంటే తల తీసేసినట్టు అవుతుంది. కాబట్టి ముందు సిరిసిల్లను మన నియోజకవర్గాన్ని మన పట్టణాన్ని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఒక అధికారిని మున్సిపల్ విభాగం నుంచి కూడా ఇక్కడ నియమించబోతా ఉన్నాం. అందుకే సపరేట్ గా ఆఫీసర్లను పెట్టి సిరిసిల్లను సిరిగల్ల జిల్లా, సింగారిచ్చుకున్న జిల్లాని చేయాలనుకుంటున్నాడట. కాబట్టిగా రాజన్న తానికి పోయినోళ్ళు అట్నుంచి అటే సిరిసిల్లను కూడా చూసి ఏరే దేశం పోయినట్టు కళ్ళు నింపుకొని రావచ్చు.